వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక ఈరోజు ఒక సంచలనమైన వార్త మనం వింటున్నాం. సో నందినగర్ నివాసానికి కాసేపటి క్రితం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఇదే క్రమంలో ఫామ్ హౌస్ నుంచి ఆయన ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏదైతే సస్పెన్స్కు కేసీఆర్ ఈరోజు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో ఫామ్ హౌస్ నుంచి ఈ మధ్యాహ్నం నందినగర్ నివాసానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో మరి ఒక కీలక సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో తెలంగాణ భవన్కి కేసీఆర్ రాక అయితే ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సో ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మనవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు. అదే క్రమంలో బల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. సో ముందుగా మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి కేసీఆర్ రావాలి అని మీరు ఎన్ని రోజులుగా అడిగారు. సో ఇక కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో నందినగర్ నివాసానికి మధ్యాహ్నం చేరుకున్నారు. సో రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో ఈ అంశాలన్నింటినీ మీరు ఏం చూస్తారు? అదే క్రమంలో నదీ జలాల తరలింపు విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మరొక ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంలో కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. సో మీరు 2 ఏళ్లుగా మీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో దీంట్లో కేటీఆర్ కాసేపటి క్రితం మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ హనీమూన్ యాత్ర పూర్తయిపోయింది, ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటారు కనుక కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించబోతున్నారని కూడా మరి చెప్తున్న సమాచారాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఆయన వస్తున్నారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అవుతున్నారు. కనీసం ఇప్పటికైనా అది జరుగుతుంది, అది మంచి పరిణామం మేము భావిస్తున్నాం. ఎందుకంటే వరదలు వచ్చినా రారాయ, రాష్ట్రం అల్లకల్లోలమైన రారాయ, కనీసం ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించరాయ. ఆయన అట్లనే బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు రేపు ఒకవేళ ఆ ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆ సమావేశాలకు కూడా వస్తే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి అదేవిధంగా నిన్న పార్లమెంట్లో మరి మోడీ గారు కుశల ప్రశ్నలు వేశారు. వాళ్ళ ఎంపీలు పోయినప్పుడు ఆరోగ్యం ఎట్లున్నది, జాగ్రత్తగా నేను ఉన్నానని చెప్పండి, జాగ్రత్తగా తీసుకోమని చెప్పండి అని చెప్పేసరికి కొంచెం ఏమన్నా శక్తి పాత దోస్తానం ఉంది కదా, ఒక తానులోని గుడ్డ ముక్కలే కదా వాళ్ళు. కాబట్టి ఆ శక్తి కూడా కట్టుకొని రేపొద్దున ఎట్లా కలిసి పోటీ చేస్తారు. కవిత గారు అదే చెప్పారు, సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు. వాళ్ళు కేసుల నుంచి బయటపడేయండి, మేము దేనికైనా సిద్ధం అని చెప్పి సీఎం రమేష్ దగ్గర కేటీఆర్ గారు చెప్పారు. కవిత గారు అయితే మొన్న కూడా ఈ ఇటీవల కాలంలో యాత్రలో భాగంగా నేను జైల్లో ఉంటే బీజేపీ బీఆర్ఎస్ విలీనం చేయాల్సిందని మాట్లాడారు. కాబట్టి వాళ్ళ దోస్తులు వస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడేసరికి మరి రేపు ఏ రకమైన పొత్తులు ఎత్తుల కోసం వస్తున్నారు, మాకు ఇబ్బందే లేదు. వారు ఎప్పుడొచ్చినా ప్రజాక్షేత్రంలో ఉన్నా మన ముఖ్యమంత్రి గారే స్వయాన రేవంత్ రెడ్డి గారే మీరు ఫామ్ హౌస్లో పరిమితం కావద్దు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించండి, మీ అనుభవాన్ని రంగరించి మాకు మంచి సూచనలు ఇవ్వండి, మేమేం తప్పులు చేస్తే ప్రశ్నించమని చెప్తున్నారు. అంతకానికి వచ్చి ఇప్పుడు ఇంతకాలం 2 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపినాం. ప్రజలు కూడా ఏ ఎన్నికైనా జూబ్లీస్ ఎన్నికల్లో రారాయి, కంటోన్మెంట్ ఎన్నికల్లో రారాయి, పంచాయతీ ఎన్నికల్లో కూడా కనీసం బయటికి రారాయి. ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇంకా వాళ్ళకి చాలా టైం పడుతుంది. అంటే 3000 రోజులు, అంటే 8 సంవత్సరాల దాకా తిరుగులేదు రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో ప్రజల దీవెనలు ఉన్నాయి, పంచాయతీల్లో ప్రజలు దీవించారు, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో దీవించారు, కంటోన్మెంట్లో దీవించారు. ఎవరు వచ్చినా మేము భయపడే పని లేదు. ట్రంప్ వచ్చి కూర్చున్నా మన మోడీకే భయపడలేదు. మోడీ నువ్వు వివక్ష చూపుతున్నావు, వికసిత భారత్ కాదు వివక్ష భారత్. నువ్వు ఆంధ్రాకు ఒక రకంగా నిధులు ఇస్తున్నావు, తెలంగాణకు ఒక రకంగా నిధులు ఇస్తున్నావు, నీతో మాకు పని లేదు. పెట్టుబడులు రాష్ట్రాలు ఏ విధంగా సాధించాలో, అభివృద్ధి చెందాలో నేను చూపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించారు. ఇక బనకచెర్ల గురించి ఎప్పుడు కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాసి సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ఇది ఎట్లుందంటే దొంగల పడ్డ 6 నెలలకు బౌబౌ అన్నట్టుంది కథ. ఇప్పుడు మాట్లాడితే ఏమొస్తుంది? మాకన్నా ముందు మాట్లాడితే మీకు తెలంగాణ మీద ప్రేమ నిజంగానే ఉంటుంది. ఇవన్నీ ఒప్పందాలు బనకచెర్ల, ఇవన్నీ దొడ్డిదారుల ఒప్పందాలు. జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి చేపల కూర, రోజా ఇంటికి పోయి చేపల కూర తిని కళ్ళు మూసుకొని ఇప్పుడు మళ్ళీ సెంటిమెంటు ఆయింట్మెంట్లు పూస్తే తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు నమ్మటానికి. కాబట్టి మీరు ప్రజా సమస్యల పట్ల స్పందించలేదు, ఏనాడు అసెంబ్లీకి రాలేదు, ఏ ఉప ఎన్నికల్లోనూ మాట్లాడలేదు, ఎటువంటి సూచనలు చేయలేదు. ఇవాళ కేవలం ఒకే ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చింది దేనికోసం?
ఒకవేళ రాకపోతే అనర్హత వేటుపడుతుంది, జీతభత్యాలు ఆగిపోతాయి. తన జీతభత్యాల కోసం వచ్చినట్టే ఉంది తప్ప ప్రజల కోసం వచ్చినట్టు లేదు. ఆయన ఇప్పుడు ప్రతిదానికి అంటే ప్రతి మందుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. అంటే కేసీఆర్ గారు కూడా ఇక ప్రజలు విసుగు పుట్టింది ఆయన పరిపాలన చూసి, 10 ఏళ్ల లూటీ చూసి, కాళేశ్వరంలో, తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఒక పక్క ప్రభాకర్ రావు గారు నోరిప్పట్లే, సుప్రీంకోర్టు కూడా విచారణ జరుపుకోమని చెప్పింది. కాబట్టి ప్రజలకు విసుగు పుట్టింది కేసీఆర్ని. ఆయన వచ్చి ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. చూడండి, అప్పుడు గతంలో ఎప్పుడు నాకు తెలిసి గతంలో ఏప్రిల్ 27వ తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు, రజతోత్సవాలు అప్పుడు వచ్చారు. ఆ మీటింగ్లో ఏమైనా పసుందా చెప్పండి, ఏమైనా మాట్లాడేలా? బీసీల గురించి మాట్లాడారు. 42% రిజర్వేషన్లు పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు స్థానిక సంస్థల్లో ఇవ్వాలనంటే బీజేపీని ఒక పల్లెత్తు మాట్లాడరా. కాబట్టి వచ్చి ఏం ప్రయోజనం చెప్పండి? రేపు వచ్చి నిజంగా రాజకీయ ప్రసంగం చేస్తారా? బీసీల గురించి మాట్లాడతారా? నిజంగా కేసీఆర్ గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సరే, ఆయన పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బీసీలకు ఇవ్వకపోవచ్చు. మా పార్టీలో అధ్యక్షుడే గౌడు బిడ్డ బీసీ మహేష్ కుమార్ గౌడు, జాతీయ అధ్యక్షుడు దళితుడు మల్లికార్జున ఖర్గే, పార్టీలో పదవులు పక్కన పెట్టమనండి. ఇవాళ 42% రిజర్వేషన్ల పైన ఏంది అసలు? దాని గురించి ఏం మాట్లాడతారు? దాని గురించి మాట్లాడతారా? లేదంటే రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేస్తారంటే దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చేస్తారా? మేము సన్నబియ్యం ఇచ్చినాం, వాళ్ళు ఏంది మేము ఇచ్చినాం. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఏ ప్రజలు ఈ అన్నం తింటున్నారు? బడాబాబులు, సామాన్యులు, మధ్యతరగతి పేదవాళ్ళదే అన్నం తింటున్నారు. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యాలయాలు అంగరంగ వైభవంగా కట్టుకున్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు 3.5 లక్షల వరకు పూర్తయినాయి. ఈ మొత్తం కలిపితే 25 ఏళ్లలో 20 లక్షల ఇల్లు పూర్తయితే తమ దాని గురించి మాట్లాడతాం. మేము కట్టలేకపోయినాం, కాంగ్రెస్ పార్టీ కట్టింది. రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినాం, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇచ్చింది. కాబట్టి వారు ఏది మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితులు లేరు. కానీ కనీసం అక్కడ దాకా వచ్చిన వాళ్ళు, పార్టీ కార్యాలయం వరకు వచ్చినటువంటి నాయకుడు ఇవాళ రేపు కానీ అసెంబ్లీ జరిగితే అసెంబ్లీ దాకా వస్తారా అనేది సందిగ్ధం. అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనం అనుకున్నాం అది కూడా రేపు కూడా వచ్చేది కూడా నంది హిల్స్కి అయితే వచ్చారు. వచ్చి మరి అందులో ఏం చేస్తారు? మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా పొత్తు పెట్టుకోవాలి గురించి కవిత గారు చెప్పిన మాటలు నిజం చేస్తారా? చెప్పండి, ఏం చెప్తారు అసలు? వచ్చి చెప్పడానికి కూడా ఏం లేదు కదా, ఎక్కడ కూడా విజయం లేదు. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం కలిపితే వాళ్ళకి ఇద్దరు కలిపితే 33% కూడా రాలేదు, బీజేపీ బీఆర్ఎస్. మరి ఎట్లా దేని గురించి మాట్లాడతారు? అసలు మాట్లాడే అంశం ఏముంది? ముఖ్యమంత్రి స్వయాన ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తాడు, భవిష్యత్ నగరాన్ని, రేవంత్ రెడ్డి గారు. మరి వారి హయాంలో కాలేదు. ఇలా చరిత్రలో ఇలా కులీ కుత్బుషా ఉంటాడు, హైదరాబాద్ భాగ్యనగరాన్ని నిర్మించినటువంటి కులీ కుత్బుషా చరిత్రలో ఉన్నాడు. అదేవిధంగా సికింద్రాబాద్ను అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు ఆసఫ్ జాహీలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఇలా భవిష్యత్ నగరం అని చెప్పి కొట్టండి గూగుల్లో, రేవంత్ రెడ్డి పేరు వస్తుంది ఎక్కడైనా సరే. అంటే రేవంత్ రెడ్డి పేరు కూడా సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఒక నగరాన్ని నిర్మిస్తాడు. అంటే భవిష్యత్ అవసరాలకు ప్రజల యొక్క నాయకుడు అనేది దూరదృష్టి ఉండాలండి, ముందు చూపు ఉండాలి, కానీ మందు చూపు ఉండకూడదు. గుర్తుపెట్టి, నాయకులకి ముందు చూపే ఉండాలి, మందు చూపు ఉండకూడదు. కాబట్టి రేవంత్ రెడ్డి దూరదృష్టి ప్రశ్నించగలుగుతారా? ఏ విధంగా ప్రశ్నించగలుగుతారు? ఇలా క్రీడలు, ఇలా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సింగరేణి లో గురుకులాల పిల్లల్ని, ఒక గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లగాళ్ళని తీసుకొచ్చి అంతర్జాతీయ క్రీడాకారుడు అయినటువంటి దగ్గర మెస్సీతో ఆట ఆడించడం గొప్ప కదా, ప్రభుత్వం నుంచి ₹1 లేకుండా. మరి దాన్ని విమర్శిస్తారా? చెప్పండి, ఏమని విమర్శించడానికి అంశమే లేదు. కేసీఆర్ గారు బయటకు వచ్చినా వారు ఫామ్ హౌస్లో ఉన్న నిష్ప్రయోజనమే, మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదు. ప్రజలు హాయిగా ఇవాళ రేవంత్ రెడ్డిని తలుచుకుంటున్నారు, సన్నబియ్యం తినుకుంటూ ముద్దకు రేవంత్ రెడ్డి మా దేవుడు అని చెప్పి తలుచుకున్న తరుణంలో మరి కేసీఆర్ గారు వచ్చి ఏం ప్రశ్నిస్తారు, ఏం చేయగలుగుతారు చెప్పండి? వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నాయకుడుగా సూచనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే, మానవతరాయ్ గారు ఒకసారి మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మల్లయ్య యాదవ్ గారు. మల్లయ్య యాదవ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మల్లయ్య యాదవ్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్లో వేసుకోండి. మీ ఫోన్ నా వాయిస్ వినిపిస్తుందా మల్లయ్య యాదవ్ గారు? మీరే మాట్లాడాలి, మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. నాకు వినిపిస్తుందన్నా. ఓకే, ఏం చెప్తారు మొత్తానికి? మానవతరాయ్ గారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా బయటకు వచ్చినా ఏం ప్రయోజనము, ఆయన ఇప్పుడు ఏం చేయగలుగుతాడో, ఆయనతో ఏమవుతుంది? సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
చేస్తున్న 2047 విజన్ ఏదైతే ఉందో దాన్ని విమర్శించే అంత ఉందా ఆయనకి? 10 ఏళ్ళు ఆయన అధికారం చూడలేకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కదా. ఆయన తెలంగాణ భవన్కి వస్తే ఏముంది, తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వస్తేనే అప్పుడు పూర్తి స్థాయిలో మేము గుర్తిస్తామని చెప్తున్నారు. మీరేమంటారు? కాలం చాలా గొప్పదా. చక్రవర్తులను మార్చింది, రాజులను మార్చింది. డెమోక్రసీలో ఉన్నాం. ఇక మేము ఏదో శాశ్వతంగా ఆడనే కూర్చుంటామని చెప్పేసి ధీమాను వ్యక్తం చేస్తే ఇది నిర్ణయించాల్సింది ప్రజలు. ఇవాళ ఏమైతుంది, ఏంది, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారు అనేది ప్రత్యక్ష ఉదాహరణ కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే. ఒక వ్యక్తిని రాజకీయ పరంగా, పార్టీ సిద్ధాంత పరంగా విమర్శలు ఉంటాయి కానీ వ్యక్తిని టార్గెట్ చేసుకొని వ్యక్తి కేంద్రంగా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రేవంత్ రెడ్డి అనుచరులు అనుచర గణం అంతా అదే పనిగా కేసీఆర్ గారిని విమర్శించే పరిస్థితిలో ఉంటే మనం విమర్శించేటోళ్ళం ఏ స్థాయి ఏందనేది కూడా చూసుకోవాలి. తెలంగాణ ఆయన లేకపోతే సాధ్యమయ్యేదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతవరకు ప్రగతి సాధించినాం? ఈ రోజు దేశంలో ఆర్థికంగా బలపడటానికి ఆయన వేసిన బాటలేంది? గ్రామీణ వ్యవస్థను ఏ రకంగా అభివృద్ధి చేసిండు? అన్ని కూడా పనితీరును కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అనుభవాన్ని, వారు చేసిన కృషిని, వారు చేసిన పట్టుదలని, త్యాగాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఏదో వ్యక్తి కేంద్రంగా మనం ఏదో విమర్శలు చేస్తాం, విమర్శలు చేయడానికి మైకులు ఉన్నాయో లేకపోతే ఇదే అని అనుకుంటే కుదరదు అది. కాబట్టి కాలం ఒకసారి అవకాశం, మార్పు పేరు మీద అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కి. రేపు మళ్ళీ ఎవరికి ఇస్తారనేది ఎన్నికలు వస్తే తెలుస్తుంది. ప్రజలు ఈ రోజు ఏం చర్చించుకుంటున్నారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ప్రజలకి ఆ పరిపాలన బాగుందా, ఈ పరిపాలన బాగుందా అనేది రచ్చబండల మీద, చెట్ల కింద, ఎక్కడ నలుగురు కలిస్తే కూడళ్ల మధ్యన మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు మాట్లాడుకునే దాన్ని బట్టి ఈ రోజు రిజల్ట్స్ కూడా అదే రకంగా అవపడతా ఉన్నాయి ఏ ఎన్నిక జరిగినా. కాబట్టి అధికారంలో ఉన్నాము అని అంటే అదేం శాశ్వతం ఎవరికి కాదు అనేది ఈ చరిత్ర ఎంతో మందికి రుజువు చేసింది. రేపటి భవిష్యత్తులో కూడా ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు చేయాలి ఏంటిది అని అనేది మామూలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి ఇట్లా అని చెప్పేసి అని అనుకున్నారా? రేపు ఇంకొకళ్ళు ఎవరైనా రాకముందు, అవకాశం రాకముందు వాళ్ళ గురించి తెలుస్తుందా? అవకాశం వస్తే వాళ్ళ పనితీరు ఏందనేది తెలుస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పనితీరు ఏంది అని అనేది సామాన్యులు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణబద్ధులై చేసిన సేవలు ఎటువంటి అనేది ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఏదో రాజకీయంగా మనం మామూలుగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తి కేంద్రంగా మాట్లాడతామనంటే ప్రజలు ఏ రకంగా రేపు నిర్ణయం చేస్తారు అనేది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. మల్లయ్య యాదవ్ గారు రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా మరి కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే మేము ఓడించాము, ఆయన ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేరని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్ నుంచి మరి నందినగర్ నివాసానికి రావడం, రేపు తెలంగాణ భవన్కి రావడం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో దీన్ని ఒక మరి బీఆర్ఎస్లో మాత్రం ఉత్సాహం అయితే కనిపిస్తోంది. సో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ విషయంలో మరి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది కదా. సో ఈ అంశంలో ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం అట్లా వ్యక్తిగతంగా మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినరు కొడంగల్లా. ఆయన చేసిన మల్కాజిగిరి మొన్న ఓడిపోయినరు. ఆయన మహబూబ్నగర్ సొంత జిల్లాలో బీజేపీ వచ్చింది. ఇవాళ మామూలుగా ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు, గ్రామీణ వాతావరణంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆయన జిల్లాలో మామూలుగా బీఆర్ఎస్ గెలిచింది, వారి సొంత మండలంలో గెలిచింది. కాబట్టి ఇవన్నీ మామూలుగా పెద్ద చర్చ కాదు, మాట్లాడుకోవాల్సిన విషయాలు కావు. వ్యక్తిగతంగా మనం ఏదో దూషణలకు దిగటం కాదు. క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా? రామారావు గారు ఓడిపోయి మళ్ళీ రాలేదా అధికారంలోకి? కాంగ్రెస్ మరి అట్లా అనుకుంటే బాగా చేసింది అని అనుకుంటే కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఎన్నిసార్లు ఓడిపోయి 24 సీట్లకే పరిమితం అయింది కదా. నామరూపాలు లేకుండా కూడా పోయింది కదా. ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలలో ఉంది? గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చిన్న విన్నపం, మధ్యలో ఎందుకు? వచ్చినప్పుడు అర్థం చేసుకోలేదు. కేసీఆర్ విమర్శించలేదండి. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడే మధ్యలో ఎందుకు? కాదు, ఎప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేక కాదు. మళ్ళా మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. డిస్కషన్ డివియేషన్ ఎందుకు? మీరు మాట్లాడేది నేను మాట్లాడతా. అయితే ఈ రోజు మామూలుగా సంస్థాగత ఎన్నికలలో, గ్రామీణ వాతావరణంలో, సొంత జిల్లాలలో, సొంత మండలాల్లో, సొంత నియోజకవర్గాలలో కూడా పోయినవి ఉన్నాయి. అంత మాత్రాన ఆయన పనికిరాడు, ఇలా రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేయం. ఇది జనరల్ గా వ్యక్తి కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. గ్రామీణ వాతావరణంలో జరుగుతున్న ఎన్నికలలో అనేక రకమైన సమీకరణాలు ఉంటాయి.
ఈ సమీకరణాల మధ్యలో జరుగుతున్న దాంట్లో ఈ రోజు ప్రతిపక్షాలు బలంగా పుంజుకున్నాయి, అధికార పక్షానికి ప్రజాదరణ తగ్గింది అనడానికి మాత్రం సంపూర్ణమైన సంకేతాలు ఈ ఎన్నికల ద్వారా ఇచ్చారు. రేపటి భవిష్యత్తులో ఎవరు ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి రాజకీయాలలో ఉన్న మీరు ప్రజాసేవలో ఉండాలా, మేం ప్రతిపక్ష పాత్రని మేము పోషిస్తాం, తప్పకుండా ఎవరిని ఆదరిస్తారనేది ప్రజలకు వదిలిపెడదాం. ఓకే, ఇలా వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషణలు చేసుకున్నంత మాత్రం జరిగే ప్రయోజనం ఏమి లేదు. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నాకు సమయం ఇచ్చారు, దయచేసి మీ వ్యక్తిగత ఇయ్యలే, నేను మాట్లాడలే, ఇంకా నాది పూర్తి కాలే. సరే మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఇటువంటి సందర్భాలలో రాజకీయంగా తప్పకుండా ప్రజలు ఒక మార్పును కోరుకొని అవకాశం ఇస్తుంటారు. అంత మాత్రాన వాళ్ళు గతంలో మంచిగా చేయలేదు అని అంటే, కాంగ్రెస్ మంచిగా చేయలేదని గతంలో ఓడగొట్టిరా, మళ్ళీ ఈ రోజు అధికారంలో తీసుకొచ్చారు. ఆ మార్పు అనేది సహజం, ప్రజలు ఒక మార్పును కోరుకుంటారు. ఏమో ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం వాళ్ళు కూడా ఏం చేస్తారు అని చెప్పేసి అని అనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయింది, మళ్ళా గెలిచింది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మళ్ళా పోతుందా లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనేది ఏదైనా ప్రజల చేతుల్లో మన భవిష్యత్తు ఉంది. మన ప్రజా క్షేత్రంలో ఉన్న ప్రతి నాయకుడికి ప్రజాప్రతినిధి భవిష్యత్తు తలరాతల్ని రాసేది ఓటర్లు. కాబట్టి అది ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా మీ పని మీరు చేయండి, అధికారంలో ఉండి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ప్రతిపక్షంగా మేము అడుగుతూనే ఉంటాం, తప్పకుండా ప్రభుత్వం ఇస్తా అన్న హామీలను నెరవేర్చలేదు, మాటను నిలబెట్టుకోలేదు, హామీల్ని గాలికి వదిలేసారు అని చెప్పి ప్రతిపక్షంగా మేము అడుగుతూనే ఉంటాం. డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మీద ఉంది, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు కట్టుబడి ఉన్నారనేది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఓకే, మల్లన్న గారు ఒక మాట, రేపు పొద్దున కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎలాంటి కార్యాచరణ చేసే అవకాశం ఉందంటారు? మీకున్న సమాచారం ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ అంతర్గత సమావేశం, ఇది పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమావేశం, బహిరంగ సమావేశం కాదు. రేపటి పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఏంది, సభ్యత్వ నమోదులు గాని ఈ రోజు అధికార పక్షంగా అవలంబిస్తున్న విధానాల్ని ఒక ప్రతిపక్ష హోదాలో మనం ఏ రకంగా చేయాలి, మన పాత్ర ఏంటి అనేది దిశానిర్దేశం చేయడానికి ఒక పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా పార్టీ కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయడానికి నిర్వహిస్తున్న సమావేశం అది. ఆ సమావేశంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఈ రోజు నీటి సమస్యతో బాధపడుతున్న ప్రాంతాల గురించి మాట్లాడతాం, ఇవాళ మన వాటాల గురించి మాట్లాడతాం, నీటి వాటాలు ఏ రకంగానైతే జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడతాం, మనకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్రం చేస్తున్న అన్యాయమే గాని, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పట్ల గాని అన్నిటి మీద లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవడానికి, వారు దిశానిర్దేశం చేయడానికి రేపటి సమావేశాన్ని నిర్వహించారు. తప్పకుండా పార్టీ అధినేతగా ఎప్పటికప్పుడు పార్టీని నడిపించే క్రమంలో నాయకులకి దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ఆ క్రమంలో జరుగుతున్న మా పార్టీ సమావేశం అది. నీటి జలాల తరలింపు అనే ఒక అంశాన్ని కూడా తీసుకుంటున్నారు, మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్ అని కూడా ప్రచారం జరుగుతోంది కదా. నీటి జలాల తరలింపు విషయం చెప్పండి. మన వాటా విషయంలో కేంద్రంతో కొట్లాడటంలో విఫలమైనం. మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇవ్వాల్సిన నీటి విషయంలో చివరి భూములకు రావటం విషయంలో విఫలమైంది ప్రభుత్వం. వాటాలు తీసుకోవటంలో అటు ఆంధ్ర వాళ్ళకి లబ్ధి చేకూర్చడంలో తెలంగాణ వాటాన్ని తీసుకోకుండా తెలంగాణ ప్రజల మనోభావాన్ని తాకట్టు పెట్టి ఆంధ్ర ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ఈ రోజు నీటి వాటాలు జరుగుతుంటే పెదవిప్పని పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటి మీద తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా, తెలంగాణ బాగు మేలు కోరిన నాయకుడిగా ఈ రోజు మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయడానికి రేపటి సమావేశంలో సుదీర్ఘంగా వారి విషయాలన్నీ కూడా వెలుపుచ్చబోతున్నారు. అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు అంటే 2-3 రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీకి మా పార్టీ ప్రతినిధులు, మా శాసనసభ పక్ష నేతలు వాళ్ళందరూ కూడా అనేక విషయాల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడారు. వాళ్ళకే సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఈ రోజు ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రితో సహా. కేసీఆర్ గారే వ్యక్తిగతంగా ప్రత్యేకంగా సమావేశాలకు రావాల్సిన సందర్భం వస్తే ఆ విషయాన్ని బట్టి, రేపు అసెంబ్లీలో చర్చ పెట్టే విషయాలను బట్టి తప్పకుండా కేసీఆర్ గారు కూడా హాజరవుతారు. హాజరు గారు అనేది ఏం లేదు.
ఇప్పటి వరకు ఎందుకు హాజరు కాలేదంటే మనం ప్రభుత్వంలో వచ్చి మార్పిడి జరిగిన తర్వాత 2 సంవత్సరాలలో వాళ్ళ కనీసం అవకాశం ఇవ్వాలి కదా పనులు చేయడానికి. వెంటనే మనం దాడి చేయటమో విమర్శలకు దిగటమో బాగుండదు అనే ఉద్దేశంతో ఒక అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇంకా సమయం దగ్గర పడుతుంది, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఈ విషయంగా ఈ రోజు రాష్ట్రం ఏం కోరుకుంటుంది, రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటిని అధిగమించడానికి ఏం చేయాలనేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షానికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు మీ వైఫల్యాలను కూడా ఎండగట్టడానికి తప్పకుండా ధీటుగా వాడిగా వేడిగా చర్చ కూడా జరగడానికి అసెంబ్లీలో అవకాశం ఉంది కాబట్టి వస్తారు. ఓకే, మనోహరరాయ్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే భూకంపం వస్తుంది, కేసీఆర్ గారు వస్తే భూమి బద్దలైద్దని చెప్పుకోవడం అనేది మంచిది కాదండి. నేను చెప్పట్లే, నేను రావాలని కోరుకుంటారు కాబట్టి వస్తారని చెప్పి మేము రావాలంటున్నాం. అదే విధంగా వస్తాడు నన్ను మాట్లాడియండి గౌరవ శాసనసభ్యులు మాజీ తప్పకుండా. ఇప్పుడు మేము రావాలనే కోరుకుంటున్నాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను అన్నది ఏంటంటే వారిని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దోషం చేయలేదు. అది ఇన్ని జరుగుతుంటే వరదలు వచ్చినప్పుడు రాలే, వర్షాలు వచ్చినప్పుడు రాలే, వరదలు వచ్చినప్పుడు రాలే, ఉప ఎన్నికలు వస్తే అప్పుడు రాలేదు. మరి ఇప్పుడు బనకచెర్ల అని చెప్తున్నా, బనకచెర్ల పాపానికి కారణం వారే కదా. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది, బీసీలు 42% రిజర్వేషన్లు. ఇప్పుడు వచ్చి బీసీల తరపు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తారా, లేదంటే నేను ఫోన్లో మాట్లాడినా, లేదంటే అడిగినాను, లేదంటే ముడుచు కూర్చుంటారా? ఇవన్నీ కూడా బీసీలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చిన ప్రధాన అసెంబ్లీలో మస్తు మంది మాట్లాడతారు, కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడితే దానికి అందం ఉంటుంది, అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కానీ ఇంతకాలం 2 ఏళ్ల దాకా రాలే. ఒక మీటింగ్ పెట్టారు ఏప్రిల్లో, మీ ఆవిర్భావ దినోత్సవం రోజు. ఆ మీటింగ్ 100,000 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు 200 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఏమైంది? ఆడ పసలేని ప్రసంగాలు, జనాలు కూడా ఆకట్టుకోలేదు. కాబట్టి మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళారు, మళ్ళీ ఆ తర్వాత కనిపించలేదు. మేము ఏమంటున్నామంటే దీనికి అసెంబ్లీ వచ్చే దేనికోసం? బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడతారా? ఏ విధంగా న్యాయం చేయాలో ఆయనకున్న అనుభవాన్ని రంగరించి 42% రిజర్వేషన్ని ఈ విధానంలో పోదాం మనం అందరం కలిసి అని చెప్తారా? నరేంద్ర మోడీని గద్దించి మాట్లాడగలుగుతారా? ఎందుకంటే మాట్లాడలేరు. కాళేశ్వరం కేసు ఆయన ఉంచుకొని నరేంద్ర మోడీ గారు మరి కేసీఆర్ గారి గురించి వారి యొక్క కుశల ప్రశ్నలు అడిగారట, యోగక్షేమాలు అడిగారట. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి కవిత గారు చెప్పిన దాన్ని బట్టి, సీఎం రమేష్ గారు చెప్పిన దాన్ని బట్టి ఏమవుతుందంటే కేసీఆర్ గారు బయటికి ఇవాళ నందినగర్ వచ్చినా, రేపు వాళ్ళ ఆఫీస్కి వచ్చినా అక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏం లేవు. రేపు అడుక్కుపోయినటువంటి పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా జతకట్టాలి, ఏ బీజేపీతో జతకట్టితే వచ్చేది ఏందనేది ఆలోచనాత్మకంగా ముందుకు పోతారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడైతే, బీసీల పట్ల మరి ప్రేమ ఉంటే కేసీఆర్ గారికి నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయా? లేవు. ఏప్రిల్లోనే ఆ యొక్క ప్లీనరీలోనే కనీసం బీసీల గురించి ఒక్క మాట మాట్లాడారు. ఎంతోమంది ఎదురు చూశారు. కాబట్టి రేపు వచ్చే దాంట్లో నడుస్తున్నటువంటి బర్నింగ్ అంశం అన్నమాట ఇది. కాబట్టి ఈ బర్నింగ్ టాపిక్ మీద మాట్లాడి ప్రజలకు బీసీలకు మేలు చేస్తారా, లేదా నరేంద్ర మోడీని ఎదిరిస్తారా, లేదా చూద్దాం. మనం అసలు ఏం లేకుండా అదిరిపోద్ది, పగిలిపోద్ది, ఇంకేముంది. అలా ఇక్కడ ఇలా సంక్షేమం అనేది తలసరి ఆదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4,30,000 పెంచిండు ప్రతి ఒక్కరు తలసరి ఆదాయాన్ని. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాడు, అన్ని రకాలుగా ఎన్నో శ్రమిస్తాడు. కాబట్టి మంచి నిర్మాణాత్మకంగా సూచనలు ఏంటి మేమనేది ఏంటంటే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దాకా వచ్చారు, నంది హిల్స్ దాకా వచ్చారు. అక్కడ నుంచి 4 అడుగులు వేస్తే రేపో మాపో అసెంబ్లీ ఉంటుంది. ఇది ఈ బీసీ రిజర్వేషన్ల మీదే. రేపు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకు పోవాలో దాని వ్యూహంలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఉంటే చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చేస్తారు అని జనం కూడా చూస్తారు. కాబట్టి మీరు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ రాజకీయ విమర్శలు ఇంకేముంది, బద్దలైపోద్ది, రేపు చూస్తాం, తడాకా చూస్తాం అని అంటే ఉంటుందని అభిప్రాయం. మానవతరాయ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి స్పీకర్ ఒక 5గురికి క్లీన్ చీట్ ఇచ్చారు, మరొక 4 కూడా క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో వాళ్ళ విషయంలో మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మా పార్టీ సభ్యులు కాదు, వాళ్ళేమో మేము కాంగ్రెస్ సభ్యులు కాదని అంటున్నారు. అట్లాంటి వాళ్ళే రాసిచ్చిన తర్వాత స్పీకర్ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పరిగణిస్తారు. వాళ్ళే బ్యాంక్ ఖాతాలు చూపించారు, మా నిధులు ఈ విధంగా బీఆర్ఎస్ ఖాతాకు పోతున్నాయి చూడండి అన్నారు. కాబట్టి స్పీకర్ గారు ముందు ఎవరైతే ఫిర్యాదు చేశారో నిరూపించలేకపోయారు. విచిత్రం ఏంటంటే
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేశారు. విచిత్రంగా చాలా హాస్యాస్పదమైన అంశం ఇది. కాబట్టి నిజంగా దాని గురించి ఏమైనా కేసీఆర్ గారు మాట్లాడతారా? మాట్లాడినప్పుడు మరి ఆయన నైతిక విలువలు ఏంది, గతంలో ఏ విధంగా చేశారు, చీరి చింతకు కడుతున్నాడు. అప్పుడు తర్వాత ఏం చేసిండు, మా పార్టీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు, తెలుగుదేశం వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు. కాబట్టి నిజంగా ఏం మాట్లాడతారో చూద్దాం. ఇప్పుడు బర్నింగ్ రాష్ట్రంలో చర్చనీయాంశాలు బీసీ రిజర్వేషన్లు. అసెంబ్లీ కూడా ఎందుకు పెడతారు ముఖ్యమంత్రి గారు? బీసీలకు ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలో మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ న్యాయం చేయాలని. నిజంగా టీఆర్ఎస్ కార్యాలయం దాకా వచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు అసెంబ్లీ దాకా వచ్చి చర్చిస్తే ఈ చర్చలో 42% రిజర్వేషన్. రైట్, ఓకే. మానవతరాయ్ గారు ఒకసారి మల్లన్నతో మాట. మల్లన్న, ఫైనల్గా చెప్పండి. రేపు పొద్దున 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మేమంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. సో రేపు వాళ్ళు తెలంగాణ భవన్లో కేసీఆర్ను కలుస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా అలాంటి పరిణామాలు ఉంటాయా? ఒకవేళ వాళ్ళ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మేము బీఆర్ఎస్ పార్టీ అనే తెలంగాణ భవన్ ఈ రోజు ఎందుకు గుర్తొస్తుంది? ఒక పార్టీ అధినేతగా వారి పార్టీకి అనుబంధ సభ్యులైతే ఎప్పుడైనా కలవటానికి ఇన్ని సంవత్సరాల నుంచి కలవటానికి ఎందుకు అవకాశం రాలేదు? నియోజకవర్గంలో గెలిపించిన కార్యకర్తల కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావట్లేదు? నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులలో ఎందుకు కూర్చోట్లేదు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండోలుగా ఫోన్ ఎందుకు తిరగట్లేదు? బహిరంగ రహస్యం. ఇది ఏదో కప్పిపుచ్చుకోవటానికి, తప్పించుకోవటానికి, శిక్ష నుంచి బయటపడటానికి ఏదో రకంగా మాట్లాడితే ఎట్లా? ఇవాళ మన న్యాయ నిపుణులు కూడా ఏమున్నది, మర్డర్ చేసిన వాళ్ళు ఎమ్మటి ఒక అడ్వకేట్ ఉంటాడు, మర్డర్ చేయబడ్డోళ్ళు చంపిన తన పేరు మీద, చచ్చిపోయిన ఆయన పేరు మీద ఇద్దరు వైపున వైరు వర్గాలుగా అడ్వకేట్లు ఉంటారు. కాబట్టి మనకు న్యాయ వ్యవస్థలో అటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి అదే రకంగా ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుతున్నారు తప్ప వాస్తవం ఏంది అనేది యావత్ ప్రజానికానికి తెలుసు, వాళ్ళకు కూడా అంతరాత్మకు తెలుసు. వీళ్ళు ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారంటే ఏం చెప్తారు? నోవే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి. వాళ్ళు ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. బయటికి పోయిన పార్టీని కాదని వాళ్ళ స్వప్రయోజనం కోసం పార్టీని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో కలిసిన ఆ ఎమ్మెల్యేని వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు. మొత్తానికి డిబేట్లో పాల్గొన్నందుకు, మీ విలువైన సమయం కేటాయించినందుకు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ మీకు కూడా ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.